Good morning, students. Today we are going to solve some problems on physical applications of derivatives. And first one is a spherical balloon is being inflated so that radius is increasing at the rate of 3 cm per second. Find the rate at which volume is increasing when the radius is 10 cm. Given radius of the sphere ఏమి ఇచ్చాడు ఇక్కడ రేడియస్ r ఈక్వల్ టు 10 సెంటీమీటర్ అండ్ ఏమన్నాడు ఇక్కడ స్పెరికల్ బెలూన్ ఈజ్ బీయింగ్ ఇన్ఫ్లేటెడ్ సో దట్ రేడియస్ ఈజ్ ఇంక్రీజింగ్ అంటే డిఆర్ఎఫ్ బై డిటి వాల్యూ ఏమి ఇచ్చాడు ఇక్కడ 3 సెంటీమీటర్ పర్ సెకండ్ అండ్ ఏం కనుక్కున్నాడు ఫైండ్ ద రేట్ ఎట్ విచ్ ద వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజింగ్ దెర్ఫోర్ డివి బై డిటి ఈక్వల్ టు ఏంటి దెర్ఫోర్ volume of the spherical balloon V equal to volume of the sphere formula ఏంటి 4/3 pi r cube 4/3 pi r cube దెన్ మనకు వాల్యూమ్లో చేంజ్ కావాలి దెన్ dv by dt ఈక్వల్ టు 4 pi/3 అనేది కాన్స్టెంట్ ఇంటూ d by dt ఆఫ్ r cube దట్ ఈక్వల్ టు 4 pi/3 into d by dt of r cube 3 into r power 3 minus 1 2 into dr by dt. Here 3 cancel, that is 4 pi r square into dr by dt. Here 4 pi where r equal to 10 centimeter 10 square and dr by dt value 3 ichadu. So 4 pi into 100 into 3 into 4 12 into 100 1200 pi centimeter cube per second ఎందుకంటే వాల్యూమ్లో ఇంక్రిమెంట్ dv by dt ఈక్వల్ టు 1200 pi centimeter cube per second. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా క్వశ్చన్ చూడండి ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 1 cubic meter పర్ మినిట్ గివెన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ గివెన్ ద వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ డివి బై డిటి ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 1 cubic meter పర్ మినిట్ ఫైండ్ ద రేట్ ఎట్ విచ్ ద రేడియస్ ఏమి ఇచ్చాడు ఇక్కడ dr బై డిటి ఈక్వల్ టు ఎంత అండ్ సర్ఫేస్ ఏరియా ds బై డిటి ఈక్వల్ టు ఎంత వెన్ ద వాల్యూమ్ ఈజ్ 32 pi/3 అండ్ v ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 32 pi/3. వెరీ ఇంపార్టెంట్ వన్, మొన్న సప్లిమెంటరీ క్వశ్చన్ ఇది జూలై 21 మొన్న 10 days బ్యాక్ వచ్చిన క్వశ్చన్లో ఇది ఇచ్చాడు. ఒకసారి కేర్ఫుల్గా చూడండి. dv by dt ఈక్వల్ టు 1 cubic meter per minute ఇచ్చాడు. dr by dt ఈక్వల్ టు ఎంత, ds by dt ఈక్వల్ టు ఎంత వెన్ వాల్యూమ్ ఈజ్ 32 pi/3. దెర్ఫోర్ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ v ఈక్వల్ టు 4/3 pi r cube అండ్ వాల్యూమ్ ఏమి ఇచ్చాడు ఇక్కడ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ 32 pi/3 into 4 pi/3 r cube. 3 cancel, pi cancel, 4 1s are 4 8s are. Therefore r cube equal to 8, then r equal to 2. Then radius వచ్చింది మనకు కావాల్సింది ఏంది రేడియస్ ఆఫ్ ది స్పియర్. దెన్ v ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు ఇక్కడ 4/3 pi r cube. దెన్ వాల్యూమ్లో చేంజ్ dv by dt ఈక్వల్ టు 4 pi/3 కాన్స్టెంట్ అండ్ d by dt of r cube that equal to 4 pi/3 and d by dt of r cube means 3r square into dr by dt that equal to 3 cancel 4 pi r square into dr by dt equal to dv by dt and మనకు కావాల్సింది dr by dt కదా. dr by dt ఈక్వల్ టు ఏమని రాయొచ్చు dv by dt ఇంటూ ఇది మల్టిప్లికేషన్లో ఉందా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి అప్పుడు ఏమవుతుంది 1/4 pi r square.
దట్ ఈక్వల్ డివి బై డిటి వాల్యూ ఏమి ఇచ్చాడు 1 ఇచ్చాడు ఇంటూ 1/4π ఇంటూ ఆర్ స్క్వేర్ వాల్యూ ఏమొచ్చింది మనకి 2 స్క్వేర్ దట్ ఈస్ 1/4 4 జా 2 స్క్వేర్ 4 ఇంటూ 4 16π రేడియస్ మనకు రేడియస్లో చేంజ్ కాబట్టి మీటర్ పర్ మినిట్ అండ్ నెక్స్ట్ మనకి ఏం కావాలి సర్ఫేస్ ఏరియాలో చేంజ్ కావాలి సర్ఫేస్ ఏరియాలో చేంజ్ కావాలంటే ఏంటి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ అంటే స్పెరికల్ బెలూన్ S ఈక్వల్ టు 4πr². Then ds by dt equal to 4π constant d by dt of r². Therefore d by dt of r² అంటే ఏమొస్తుంది 2r into dr by dt that equal 4π into 2 into r value 2 and then equation number 1 అనుకోండి dr by dt equal to ఏమొచ్చింది మనకు వాల్యూ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నట్టు dr by dt equal to ఏమొచ్చింది 1/16π యూజింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఇక్కడ చూడండి పై క్యాన్సల్ 4 2 జా 8 8 2 జా 16 గెట్ క్యాన్సల్ 1 వచ్చేస్తుంది ఇది మనకి మీటర్ స్క్వేర్ పర్ మినిట్ ఇక్కడ మీటర్ స్క్వేర్ పర్ మినిట్ ఇది ఎందుకంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ ఇచ్చాడు కాబట్టి ఇదేమో రేడియస్ ఆఫ్ ది స్పియర్ కాబట్టి మీటర్ పర్ మినిట్ అదే ఇక్కడ మీటర్ ప్లేస్లో సెంటీమీటర్ ఇచ్చింది అనుకోండి సెంటీమీటర్ పర్ సెకండ్ సెంటీమీటర్ పర్ మినిట్ ఇది సెంటీమీటర్ స్క్వేర్ పర్ మినిట్ దెన్ నెక్స్ట్ ప్రాబ్లం గ్యాస్ ఈజ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ఏ స్పెరికల్ బెలూన్ at the rate of 2 cm³ per second given 2 cm³ per second అంటే ఏమొస్తుంది ఇక్కడ dv by dt ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 2 cm³ per second how fast is the surface area shrinking when the radius is 16 the radius is 16 centimeter అయినప్పుడు సర్ఫేస్ ఏరియా ఎంత చేంజ్ వస్తుంది ష్రింకింగ్ ఎంత తగ్గుతుంది సో ఏమొస్తుంది ఇక్కడ రేడియస్ ఇచ్చాడు ఇది ఇచ్చాడు దేర్ఫోర్ వాల్యూమ్ ఆఫ్ ది స్పెరికల్ బెలూన్ లేకపోతే వాల్యూమ్ ఆఫ్ ది స్పెరికల్ బెలూన్ రాసేయండి మొత్తం వాల్యూమ్ ఆఫ్ ది స్పెరికల్ బెలూన్ v ఈక్వల్ టు 4π/3 r లేకపోతే 4/3πr³ then వాల్యూమ్లో చేంజ్ dv by dt ఈక్వల్ టు 4/3 ఇంటూ d by dt of r³ సేమ్ d by dx of f of x ఫార్ములా దట్ ఈస్ n ఇంటూ x to the power f of x power n minus 1 means 3 minus 1 2 into d by dx of f of x that is d by dt of r. Here 3 cancel remaining 4πr² into dr by dt ఏ వాల్యూ ఇది dv by dt వాల్యూ మనకి ఇక్కడ నుంచి ఏం కావాలి dr by dt వాల్యూ కావాలి dv by dt వాల్యూ ఏమి ఇచ్చాడు ఇక్కడ 2 ఇచ్చాడు దాన్ని సబ్స్టిట్యూట్ 4π into 2 square into dr by dt here 2కి 2 క్యాన్సిల్ చేయొచ్చా రిమైనింగ్ 1 ఈక్వల్ టు 4 2 జా 8π into dr by dt therefore dr by dt ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ 1/8π నెక్స్ట్ మనకి ఏం కావాలి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పెరికల్ బెలూన్ S ఈక్వల్ టు 4πr². దెన్ ఈ సర్ఫేస్ ఏరియాలో చేంజ్ ds by dt ఈక్వల్ టు 4π ఇంటూ d by dt ఆఫ్ r² దట్ ఈక్వల్ 4π ఇంటూ d by dt ఆఫ్ r² 2r ఇంటూ dr by dt దట్ ఈక్వల్ 4π ఇంటూ 2r ఇంటూ dr by dt వాల్యూ ఒకసారి చూడండి ఇక్కడ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది dv by dt 2 క్యాన్సిల్ 4 2 జా 8 దట్ ఈస్ 1/8π పై క్యాన్సిల్ 4 1 జా 4 2 జా దట్ ఈస్ 2 ఇంటూ r వాల్యూ ఎంత వచ్చింది మనకు అక్కడ r వాల్యూ 16 సారీ ఇక్కడ r వాల్యూ సబ్స్టిట్యూట్ చేయలేదా మనం
ఆర్ వాల్యూస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఆర్ వాల్యూ 2 కాదు 16. ఒకసారి చూడండి, స్మాల్ చేంజ్ హియర్. ఇదే వాల్యూ చూడండి, డివి బై డిటి వాల్యూ 2 అండ్ 4 పై ఆర్ స్క్వేర్ వాల్యూ 16 ఇంటూ 16 ఇంటూ డిఆర్ బై డిటి. దెర్ఫోర్ డిఆర్ బై డిటి ఈక్వల్ టు 2 బై 4 పై ఇంటూ 16 ఇంటూ 16. 2 1s 2 2s, దట్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 1 బై 250 16 స్క్వేర్ 256 ఇంటూ 2 512 పై. టేక్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ వాల్యూ ఏముంది ఇక్కడ, బిఫోర్ దట్ ఇక్కడ రాసేయండి, 4 పై ఇంటూ 2r ఇంటూ డిఆర్ బై డిటి వాల్యూ 512 పై. పై క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు 4 ఇంటూ 2 ఇంటూ 16 బై 512. here 2 1s 256, 16 1s 16, 16s 4 1s 4 2s, 4 1s 4 4s, that is 1 by 4. అండ్ ఇక్కడ క్యాన్సిల్ చేయకుండా ఇక్కడ ఇదే తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. ఒకసారి చూడండి క్యాన్సిలేషన్, 2 1s 256, 256 ఇంటూ 512 కదా, సేమ్ 2 ఇంటూ 256, 16 1s 16, 16s 4 1s 4 4s. హియర్ 1 by 4 ఇది మనకేంటి సర్ఫేస్ ఏరియా కదా, సర్ఫేస్ ఏరియా కాబట్టి ఏమని రాస్తాం, సెంటీమీటర్ స్క్వేర్ ప్లస్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ is the required answer for this problem. Next problem, the volume of the sphere is increasing. The volume of the sphere is increasing at the rate of 400 centimeter cube per second. Therefore given ఏమి ఇచ్చాడు ఇక్కడ, dv by dt ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, 400 centimeter cube per second. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఇట్స్ ఏరియా, అంటే ఏరియాలో ఇంక్రీజ్మెంట్ ఎంత, అండ్ సర్ఫేస్ ఏరియాలో ఇంక్రిమెంట్ ఎంత, డిఎస్ బై డిటి ఈక్వల్ టు ఎంత, అట్ ద ఇన్స్టెంట్ వెన్ ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ 40 centimeter. ఓకేనా, డివి బై డిటి ఈక్వల్ టు గివెన్ డేటా రాసాం చూడండి ఒకసారి. The volume of the sphere is increasing at the rate of 400 centimeter cube per second. dv by dt equal to 400 centimeter cube per second. And find the rate of increasing its radius and dr by dt and its surface area, then ds by dt, at the instant when the radius of the sphere is 40 centimeter or equal to 40 centimeter. Therefore, volume of the sphere formula. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఈక్వల్ టు ఏమిటి మన ఇక్కడ 4/3 పై ఆర్ క్యూబ్. దెన్ వాల్యూమ్లో చేంజ్, డివి బై డిటి ఈక్వల్ టు 4/3 పై ఇంటూ డి బై డిటి ఆఫ్ ఆర్ క్యూబ్. ఇయర్ డివి బై డిటి ఈక్వల్ టు 4π/3 ఇంటూ 3r² ఇంటూ డిఆర్ బై డిటి. సేమ్ యూజ్ ఫార్ములా, డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n-1 ఇంటూ f dash x. Here 3 into r power 3-1 and r² into d by dx of r. Okay, now 3 cancel, that equal to 4π r² into dr by dt. Therefore dv by dt, and dv by dt వాల్యూ ఏమి ఇచ్చాడు ఇక్కడ. therefore మనకు కావాల్సింది ఒకసారి సబ్స్టిట్యూట్, dv by dt వాల్యూ ఏమి ఇచ్చాడు, 400 and 4π into 40² into dr by dt. Therefore dr by dt ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 400 by 4π into 40 into 40 రాసుకోవచ్చు కదా. సో జీరోస్కి జీరోస్ క్యాన్సిల్ చేయండి, 4కి 4 క్యాన్సిల్ చేయండి, అండ్ రిమైనింగ్ 4 ఉంటుంది. ఇయర్ 4π, దట్ ఈస్ 1/16π. రేడియస్లో చేంజ్ కాబట్టి ఏంటి ఇక్కడ, సెంటీమీటర్ పర్ సెకండ్. And next one, surface area of the sphere s equal to 4π r². then surface area lo change, ds by dt equal to 4π into d by dt of r², and d by dt of r² equal to 2r into
dt by dr. So dr by dt, that is 8 pi r into dr by dt, ds by dt value. So 8 into pi into r value 40 and dr by dt value ఏమొచ్చింది ఇక్కడ 1 by 16 pi. Using equation number 1. Using equation number 1. Here pi cancel. 8 ones are 8 twos are 2 ones are 2 20s are. So ds by dt equal to 20. Here surface area lo change కాబట్టి centimeter square per second. Is the rate of change of surface area is 20 centimeter square per second. ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ పిఆర్ మీద అడిగిన ప్రాబ్లమ్స్.